సో హలో ఫార్మర్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్రో ఫార్మ్ కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆప్సా 80. సో ఆప్సా 80 అనేది ఈ ఒక వర్షాకాలంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక పాయింట్. సో బేసిక్గా ఏంటంటే ఆప్సా 80 అనేది ఒక స్ప్రెడర్, గమ్మర్, ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్, వెక్టిసైడ్, ఇంగ్రీడియంట్ యాక్టివేటర్, వాటర్ సర్ఫేస్ టెన్షన్ క్లియరర్, ఈల్డ్ ఇంక్రీజర్. సో ఇన్ని మల్టిపుల్ వర్క్స్ అనేది మనకి ఆప్సా 80లో జరుగుతుంది అనమాట. సో ఆప్సా 80ని స్ప్రే చేయడం ద్వారా ఎలా స్ప్రే చేయగలుగుతున్నారంటే, సో 200 లీటర్లు మీరు స్ప్రే చేస్తే అందులోకి ఒక 100 ml మీరు వేసుకొని అదే డ్రమ్ములోకి మీరు మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఎరువులు వేస్తుంటే ఒక 50 kgల మూటకి 100 ml మీరు ఆప్సా 80 వేసుకున్నట్లయితే ఆ ఎరువులు అబ్జార్ప్షన్ అనే ఒక పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి వేరాంశం దగ్గర బాగా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. అండ్ అలాగే డ్రిప్లో కూడా మీరు వదులుకోవచ్చు. డ్రిప్లో వదిలినట్టయితే మీ యొక్క నేల అంటే ఈ యొక్క వర్షాకాలంలో ఏమంత అవసరం ఉండదు, బట్ నేల గట్టి కాకుండా ఆ మెత్తదనంతో సో అంటే లైక్ తేవాంశం మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట మన ఆప్సా 80. సో ఆప్సా 80 వర్షాకాలంలో ఎలా ప్రయోజనం కలుగుతుంది, సో ఎటువంటి ప్రయోజనాలు మనకి వర్షాకాలంలో ఉంటాయి ఆప్సా 80 యూజ్ చేయడం వల్ల అంటే, బేసిక్గా ఆప్సా 80 వర్షాకాలంలో చాలా మంది రైతులు యూజ్ చేయడానికి థింక్ చేయరు. ఎందుకంటే అది మా స్ప్రెడ్ అండి, గమ్మర్ అండి పట్టుకునేస్తుంది, ఓవర్గా మనకి తేమ ఎక్కువ ఉన్నా కూడాను మనకి చెట్టు ఇదైపోతుంది అని ప్రాబ్లం అంటారు. బట్ మ్యాటర్ అది కాదు. ఆప్సా 80 ఏం చేస్తుంది అంటే మెయిన్ వర్క్ వాటర్ సర్ఫేస్ టెన్షన్ చేసేస్తుంది. అంటే వాటర్ ఆకుపైన బబుల్లా ఉండకుండా అట్లా స్ప్రెడ్ అయిపోయేలాగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ అలాగే ఇక్కడ మీరు వర్షాకాలంలో ఆప్సా 80 ఎలా యూజ్ చేయొచ్చు, స్ప్రే ద్వారా యూజ్ చేసుకోవచ్చు, డ్రిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఎరువుల్లో కూడా వేసుకోవచ్చు. సో ఏంటి బెనిఫిట్ అంటే, ఊహించుకోండి ఒకరోజు మీరు వెళ్ళేసి ఆప్సా 80 ఏదో ఒక ఎరువులు స్ప్రే చేసి వచ్చారు. సో వర్షాకాలంలో మీరు ఏదైనా ఒక మందు కానీ ఏదైనా స్ప్రే చేసి వస్తారనుకోండి, వచ్చిన ఒక గంటలోకి ఎప్పటికైనా వర్షం పడిపోయిందంటే మొత్తం మనం స్ప్రే చేసినటువంటి మందులు కానీ ఎరువులు కానీ మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే భారీగా వర్షం పడి ఆ మందులు అనేది అంతా కిందకి దిగిపోతుంది. సో అప్పుడు చెట్టుకి ఏమాత్రం మీరు ఇచ్చినటువంటి మందులు అనేది అబ్జర్ప్షన్ కాదు. కానీ అక్కడ మీరు ఆప్సా 80 యూజ్ చేసినట్లయితే జరిగేటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే స్ప్రే చేసినప్పుడు ఆప్సా 80 మిక్స్ చేసుకుంటారో ఆకు పైన క్లియర్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆకు లోపలికి అబ్జర్వ్ అవుతుంది. స్ప్రెడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వ్. స్ప్రెడ్ ఎప్పుడైతే అవుతుందో అబ్జర్వ్ అవుతుందో అని అర్థం. సో వాటర్ బబుల్లో నిలబడకుండా ఆప్సా 80 స్ప్రెడ్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి, చెట్టులోకి నీరు అనేది పట్టుకుంది. అంటే మందు మీరు వేసినటువంటి ఎరువులు మందు అనేది చెట్టుకు పట్టుకుంది అనమాట. సో అప్పుడు వర్షం పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆప్సా 80 ఆల్రెడీ ఆకుపై ఉండడం వల్ల పడేటువంటి వర్షం నీళ్లు కూడాను బబుల్లాగా ఉండకుండా అది కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు కింద ఉన్నటువంటి ఎరువులు అబ్జర్వ్ అయినటువంటి ఎరువుల పైన ఈ నీళ్లు పడినప్పుడు ఇది క్లోజ్ అవుతుంది, అంతేగాని వేస్ట్ అవ్వదు. కానీ భారీ వర్షాలు పడిన ఖచ్చితంగా మనకు వేసినటువంటి ఎరువులు మందు అనేది వేస్ట్ అవుతుంది అనమాట. బట్ ఆప్సా 80 వల్ల ఒక 50 to 60% కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాగ ఈ ఆప్సా 80 అనేది మనకి వర్షాకాలంలో ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు గనక ఆప్సా 80 కావాలి, మీరు యూజ్ చేయట్లేదు, ఇదే మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారంటే దీని యొక్క ఇంట్రొడక్షన్ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది అనమాట. సో అది చూస్తే మొత్తం మీకు యూజ్ అవుతుంది, ఎలా ఈ ఆప్సా 80 వర్క్ చేసిందో తెలుస్తుంది అనమాట. ఈ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో ఈ ఆప్సా 80 మీకు కావాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఆప్సా 80 అనేది మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి మేము ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆన్లైన్లో. ఇంకొక విషయం ఏంటి అంటే, సో ఆప్సా 80ని మీరు యాదే కారణానికి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్ ఇతర ప్లాట్ఫామ్స్లో ఎక్కడ మీరు ఆర్డర్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడ మీకు చాలా తక్కువ రేటు చూపించి అండ్ అలాగే ఫేక్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆమ్వే అనే ఒక కార్పొరేషన్ నుంచి మనకి ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో ఇలాగా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో మన ఛానల్ని ఇదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ యొక్క రైతు బంధువులకు కానీ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ యొక్క ఫార్మర్స్ గ్రూప్స్ ఏదైనా ఉంటే వాటిలోకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా యొక్క ఇతర వీడియోస్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ వికాస్ సైనింగ్ ఆఫ్.